స్పందిస్తారు ఏంటి? పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ప్రజాస్వామ్యం మంది, నియంత పాలన కాదు. ఇక్కడ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఒక కుక్క మీడియా ముందుకొచ్చి నీ వయసు ఎంత, కృష్ణారామ అనుకోవాలంట. అరే కుక్క, వయసు కాదురా కావాల్సింది, జ్ఞానం కావాలి. లోకాన్ని పరిపాలించాలనంటే ప్రజల్లోకి రావాలి. ప్రజల్లోకి వచ్చిన ప్రజల మనిషి ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ప్రజలకి ఏం కావాలి, ఏం చేయాలి ప్రజలకని 75 సంవత్సరాల తర్వాత కూడా నవ యువకుడులాగా 25 సంవత్సరాల కుర్రోడు పనిచేసినట్టు పనిచేస్తున్నాడు రా ఎదవా అని ఆ ఎదవకి తెలియపరచాలని ఈ ఎదవ చెప్తాడు. అసలుకి ఓటు హక్కు వినియోగించుకోలేని వాళ్ళు గత 30-40 సంవత్సరాల నుంచి అసలుకి వాళ్ళకి ఓటు హక్కు ఉంది, మాకు మేము ఓటు వేయాలి అని ఆలోచించుకొని ఎప్పుడు ఇస్తారా అవకాశం అని చూస్తే 2 తరాలు అయిపోయి 3వ తరంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజంగానే ఆ పులివెందుల ప్రజలకి, కడప జిల్లాలో ఉన్న ప్రజలకి, కడప దేవుడి గడప అంటారు కదా, నిజంగానే కడపనే పిలవాలి దాన్ని, దేవుడు గడప కిందే. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి మోక్షం కలిగించాడు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పరిపాలిస్తున్నారు కాబట్టి ప్రజలు ముందుకొచ్చి డిపాజిట్లు లేకుండా ఈరోజు అక్కడ వాడగొట్టారు. వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఏయో మీడియాలో, సోషల్ మీడియాలో పెట్టి, సోషల్ మీడియాలో కాదు ప్రజాక్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది. ఏ రోజైనా అక్కడ నామినేషన్ వేశారు ఒక్కడన్నా? 11 మంది నామినేషన్ వేశారు. ప్రజల కోసం మరి ఎన్నుకోవాలంటే, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలంటే నామినేషన్ పద్ధతి ద్వారా వెళ్ళాలి. ఓటు హక్కు, ఓటు వినియోగించుకోవాలి. అంటే అక్కడ మనం ఓడిపోతామని తెలుసు కూడా ఆడవాళ్ళని సెకండ్లాగా ఆడవాళ్ళని ముందు పెట్టి రాజకీయం చేద్దామని చూశాడు. అది కూడా ప్రజలు విస్మరించలా, తరిమేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కృష్ణారామ అనుకుంటాడో, నా రాష్ట్రం బాగుండాలనుకుంటాడో తెలియదు, కానీ నువ్వు మట్టికి శ్రీకృష్ణ జన్మస్థానంలో మట్టికి నువ్వు ఉంటావు. నువ్వు కృష్ణ నువ్వు కోరుకోవాల్సిందే. నేను బయటకు తీసుకొచ్చేయడంలో ప్రజలు నిన్ను ఆల్రెడీ పంపించారు రాష్ట్రం నుంచి. మళ్ళీ ఎక్కడో బెంగళూరులోనో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లోనో కూర్చొని మీడియాతో మాట్లాడటం కాదు, ప్రజలు ముందుకొచ్చి ప్రజల అవసరాలు తీర్చే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన పెద్ద అయినా యువకుల్లా పనిచేస్తున్నాడు. నిజంగానే ఆయనతో మనందరం కూడా కలిసి పనిచేయాలి అని నువ్వు కూడా వస్తే నీకు ఎమ్మెల్యేగా ఒక గుర్తింపు ఇచ్చారు అక్కడ ప్రజలు. మరి అది కూడా రిగ్గింగో ఏమో తెలీదు. ఆ రోజు నువ్వు అట్లాగే గెలిచావేమో, రాబోయే రోజుల్లో నీకు డిపాజిట్లు కూడా ఉండవేమో, కూడా అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ ఎమ్మెల్యే ఎవరు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే పిల్లి. ఆ పిల్లికి ఏం చెప్తున్నావు అంటే, అక్కడ బీటెక్ రవి అని సంబోధించి నీ కళ్ళు ఒక్కసారి నువ్వు ఆ వీడియో నువ్వే మళ్ళీ చూసుకో. అంటే చదువుకున్న వాడికి చదువు లేని వాడికి వ్యత్యాసం. మరి అంత పెద్ద వ్యక్తిని నువ్వు కృష్ణారామ అనుకో, నీకు ఇయే లాస్ట్ ఎలక్షన్లు అంటావా? నీకు ఉండాలి. నీ లాస్ట్ ఎలక్షన్ ప్రజలు నిన్ను చర్మగీతం పాడి మొన్నే పంపించారు. ఏంటంటే నువ్వేదో కంటి తుడుపు కోసం మా ఊర్లో ఎలక్షన్ పెడితే మేము గెలుస్తాం అనుకున్నావు. నీ ఊరు ప్రజలు నిన్ను విస్మరించి నిన్ను తరివేశారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఒక పెద్ద ఆయన్ని మాట్లాడేటప్పుడు తండ్రి సమానుడు ముఖ్యమంత్రిని నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి మళ్ళీ నువ్వు మాట్లాడిన ప్రతి వీడియో నువ్వు ఇంట్లోనే కూర్చొని ఉంటావు కాబట్టి ఆ వీడియో కూడా ఒకసారి చూసుకో. నువ్వు తప్పు ఎందుకు మాట్లాడావో నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళమే పడితే నీకు ఎమ్మెల్యేగాన్నా రేపు రాబోయే రోజుల్లో అవకాశం ఇస్తారు. నీకు జిల్లాల ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద నీ ఇష్టం వచ్చినట్టు అవాక్కులు చవాకులు పేలేవనుకో, నీ రాజకీయ భవిష్యత్తు ఆల్రెడీ అయిపోయింది, భూస్థాపితం అయిపోతావు అని చెప్పి రాష్ట్ర ప్రజల యొక్క ఆ మాటలు నీకు తెలియపరుస్తున్నా. గుర్తుపెట్టుకో, రాబోయే రోజుల్లో నీకు నీ సీటు కూడా నువ్వు వెతుక్కోవాల్సిన పరిస్థితికి వస్తుంది. నీ కుటుంబ సభ్యులే నిన్ను వాడకొడతారేమో కూడా చూసుకోవాలని చెప్పి నువ్వు చేసిన ప్రతీదీ భస్మాసురుడి హస్తం అని అంటారు కదా, నువ్వు అయిపోయావు. ఇంక రాలేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం కూడా వ్యర్థం. ముఖ్యమంత్రి గారు చక్కగా పరిపాలిస్తున్నారు. ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారు. అదే కాదు, రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా రేపు చూస్తున్నాం, మహిళలు బస్సు ప్రయాణం రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం మామూలుగా ఉండదండి. కూటమి ప్రభుత్వం ఈ నలుగురు రేపు రాష్ట్రంలో రేపు జరగబోయే ఈ బస్సు యాత్ర, మన ఉచిత బస్సు సర్వీస్ కూడా, ఫ్రీ బస్సు కూడా రేపటి నుంచి వస్తుంది. చూడండి, ఎంతోమంది మహిళలు వాళ్ళు ఉపాధి కల్పనకి ఎన్ని అవకాశాలు ఉంటాయి మనం చూస్తున్నాం. కొంతమంది పాపం పూల వ్యాపారస్తులను లేకపోతే పొలం పనులకు వెళ్ళే మహిళలు ఉంటారు. ఊరు బయటికి వెళ్ళాలి, ఆటో ఎక్కితే 20 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటారు. ఆ రోజు వెళ్ళి వచ్చే 100 రూపాయలు మిగులుతాయి, ఆ కూలీ డబ్బులు మిగులుతాయి, ఫ్రీ బస్సులు వెళ్ళి వస్తారు. వ్యాపారస్తులు ఉన్నారు, ఎక్కడో రామర్పాడు నుంచి
పూల మార్కెట్కి వెళ్ళి లేకపోతే ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకుంటారు ఆటోల్లో వెళ్ళి, రేపు వాళ్ళు బస్సుల్లో వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. ఆ ఉచిత బస్సులో వెళ్ళి తీసుకొచ్చుకుంటే ఆ 100-200 కూడా వాళ్ళకి మిగులుతాయి. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే మహిళలు వాళ్ళు రాష్ట్రాన్ని బాగు చేసేది వాళ్ళే, కుటుంబాన్ని బాగు చేస్తారు, రాష్ట్రం కూడా వాళ్ళ ద్వారానే బాగుపడిద్దని వాళ్ళకి మంచి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఇచ్చిన ఈ 6 పథకాలే కాదు, నువ్వు ఊహించిన పథకాలు కూడా రాబోయే రోజుల్లో ఆటో వాళ్ళని కూడా రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అన్నలో మీ అందరికీ మంచి అవకాశం కల్పిస్తారు చంద్రబాబు గారు. ఆ రోజు ఆటో వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ ఇచ్చారు. అట్లాగే మనకి రాబోయే రోజుల్లో మనం కూడా మన కుటుంబం బాగుపడతాయి, మన తల్లిదండ్రులు మన బిడ్డలు చదువుకి వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వచ్చేవాళ్ళు వస్తారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి పథకాలు ఆటో డ్రైవర్స్కి కూడా, ఆటో తోలుకునే వాళ్ళకి కూడా మంచి గిఫ్ట్ చంద్రబాబు గారు ఇస్తారని మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే ఎవరు కడుపు కొట్టే వ్యక్తి కాదు చంద్రబాబు గారు, కడుపుకి పెట్టే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరికి ఇబ్బంది ఉండదు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పథకాలతో ముందుకెళ్తామని తెలియపరుస్తూ, మాకు పులివెందుల ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి అంటే ఎట్లా అంటే రాష్ట్రంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదో వాళ్ళు నిర్ణయించేశారు. ప్రజలు నిర్ణయించారు, రాష్ట్ర ప్రజలు, పులివెందుల ప్రజలు కూడా నిర్ణయించారు వాళ్ళు ఉండొచ్చా ఉండకూడదని. వాళ్ళు ఉండకూడదని విస్మరించారు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు, అటువంటి దుష్ట శక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు గారి మీద ఇంకొకళ్ళు ఎవరన్నా అవాక్కులు చవాకులు పేలితే వాళ్ళ నాలుగు కూడా కట్ చేయాలని చెప్పి మేము రాబోయే రోజుల్లో ముందుకెళ్ళి వాళ్ళు చేసిన వాళ్ళు ముక్కు నేలకు రాస్తాము, నాలుగు కట్ చేస్తామని అనుకుంటున్నారేమో, చేయలేమని. ప్రజలే కట్ చేస్తారు మీ నాలుకలు, గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాం.